మొన్న జీవన్ రెడ్డి, నిన్న మల్లారెడ్డి, ఇవాళ షకీల్. ఇదే చర్చ జరుగుతోంది జనాల్లో. జీవన్ రెడ్డి కమర్షియల్ కాంప్లెక్స్ మీద దాడులు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత కొద్ది రోజులకే అప్పు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దానిపై చర్చ జరుగుతున్న సమయంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి మీద కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు వినిపించాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతలు టార్గెట్ అయ్యారా అనే అనుమానాలు వినిపిస్తున్న సమయంలోనే ఇప్పుడు మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను అధికారులు టార్గెట్ చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లాలోని పలువురు మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. దీని విలువ సుమారు 70 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మిల్లులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో వారి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. సీఎంఆర్ కోటాలో తిరిగివ్వని ఈ మిల్లుల్లో అధికారులు 2 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షకీల్ కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే 4 రైస్ మిల్లులకు 2021-22 యాసంగి, 2022-23 వానాకాలం సీజన్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35,000 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ కింద తిరిగి పౌర సరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగిచ్చారు. మిగిలిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పారు. మిగిలిన ధాన్యాన్ని మరో 4 మిల్లులకు కేటాయించినట్లు చూపించారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ 4 మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. అయితే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చామని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు షకీల్ కు చెందిన మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. జనాల సొమ్ము లూటీ చేసిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతల మీద వరుసగా దాడులు జరగడం, దీనిపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. జనాల సొమ్ము లూటీ చేసిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతల మీద వరుసగా దాడులు జరగడం రాజకీయంగా రచ్చరేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.